ఆత్మహత్య చేసుకోవడం మహానేరం. స్వీయ ప్రాణాలను తమ చేతులారా తీసుకోవడం నేరమే కాదు, తెలివి తక్కువతనం. కష్టాలకి భయపడి ఆత్మహత్య చేసుకోవడం వల్ల పరిష్కారం దొరకపోగా మరు జన్మకి వాయిదా వేయడమే అవుతుంది. పరీక్షలకు భయపడి ఎగ్గొట్టి మళ్ళీ అదే పరీక్షల కోసం ఫీజు కట్టి ఎగ్జామ్ రాయడం లాంటిదే ఆత్మహత్య కూడా. ఈ జన్మలో కష్టాలు పరిస్థితులను ఎదుర్కోలేక పిరికివాడిగా భయపడి ఆత్మహత్య చేసుకుంటే మరు జన్మలో కూడా అలాంటి పరిస్థితులనే అలాంటి కష్టాలనే ఎదుర్కొని అధిగమించవలసి వస్తుంది. సృష్టి యొక్క అనివార్యమైన నియమమని మనకి తెలియజేస్తుంది. ఆత్మహత్య చేసుకొని భౌతిక శరీరాన్ని వీడిన ఆత్మ ఎంతో పశ్చాత్తాపడి ఎలా అయినా సరే తను భౌతిక శరీరంలోకి తిరిగి రావాలని ప్రయత్నం చేస్తుంది. సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎథరిక్ బాడీలో నుంచి బయటికి రాలేక పైలోకాలకి వెళ్ళలేక భూమి మీదే ఎర్త్ బౌండ్ సోల్గా మారుతుంది. భౌతిక ప్రపంచానికి చెందక ఇటు ఆస్ట్రల్ ప్రపంచానికి చెందక రెండింటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతుంది. అటు ఇటు కాని పరిస్థితులు ఆత్మకు చాలా బాధాకరంగా మారి అటు మానవ ద్వేషిగానో ఇటు దైవ ద్వేషిగానో మార్చేస్తాయి. సహజంగా శరీరాన్ని వదిలేసిన ఆత్మలకు ఆస్ట్రల్ మాస్టర్స్ తమ సహకారాన్ని అందిస్తారు. కానీ ఆత్మహత్య చేసుకొని దేహాన్ని వదిలేసిన ఆత్మలకు మాత్రం ఆస్ట్రల్ మాస్టర్స్ ఎటువంటి సహకారాన్ని అందించారు. కనుక ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారో సమస్యలను ఇంకొక జన్మకు మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారే తప్ప పరిష్కారం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. కాస్తంత ఓపికతో సహనంతో ఉంటే సమస్యలు అవే మెల్లమెల్లగా పరిష్కారం అవుతాయి. నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళెవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోరు. జీవితం అనేది చాలా విలువైనది. మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత వచ్చే జన్మ మానవ జన్మ. ఇక్కడ కష్టాలు సుఖాలు అంటూ ఏమీ లేదు. గెటింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎవ్రీ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. మనం ఒక్కొక్క పరిస్థితి నుంచి మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందామనేది ఇక్కడ. అంతేగాని కష్టము సుఖము బాధ భయం అంటూ ఇలా నేర్చుకోవడం. వీఆర్ లర్నర్స్. టిల్ ఎండ్ ఆఫ్ ద డెత్ వీ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. మనం చనిపోయే వరకు నేర్చుకుంటూ ఉండాలి. అంతేగాని నాకు బాధ కలిగింది, నాకు భయం వేసింది, నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది అని అందులోనే స్ట్రక్ అయిపోకుండా సూసైడ్ టెండెన్సీ థాట్స్ని క్రియేట్ చేయకుండా వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఎలా ఓవర్కమ్ చేసామనేది ఇంపార్టెంట్. అలాంటి ఆలోచనలు వస్తే పోస్ట్ పోన్ చేయండి. అలాంటి ఎవరికైతే సూసైడ్ టెండెన్సీ థాట్స్ వస్తాయో వెంటనే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వకుండా, ఎమోషన్స్ అనేది మైండ్ చేసే ఇల్యూషన్స్. ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, సూసైడ్ టెండెన్సీ థాట్స్ ఇవన్నీ కూడా మైండ్ చేసే ఇల్యూషన్. వాటిని పోస్ట్ పోన్ చేయండి. అప్పుడు ఈరోజు నా ఆలోచన రేపు ఉండదు. ఒకటి పోస్ట్ పోన్ చేయండి. 2 మీ ఎమోషన్స్ని మీరు చూడడం నేర్చుకోండి. 3 డైవర్ట్ చేయండి. ఎమోషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్స్తో ఉంటారో ఎమోషన్స్ మీతో గేమ్ ఆడతాయి. మీరు ఎప్పుడైతే వాటిని చూడడం నేర్చుకుంటారో ఇన్వాల్వ్ అవ్వరు. ఒకటి చూడడం నేర్చుకోవాలి. 2 మైండ్ డైవర్షన్ ఉండాలి. మైండ్ యొక్క ఇల్యూషన్లో పడిపోకూడదు. 3 డిఫరెంట్గా మీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవాలి. ఆలోచనతో పాటు వెళ్ళకండి. ఎందుకంటే ఆలోచనలు మిమ్మల్ని చాలా డిప్రెషన్కి, యాంగ్జైటీకి, టెన్షన్కి, స్ట్రెస్కి లోన్ చేస్తాయి. స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది, సూసైడ్ టెండెన్సీ థాట్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి హ్యూమన్స్లో. కాబట్టి చూడడం నేర్చుకోండి. మీ మనసు ఆలోచనలు ఎక్కడొస్తాయి, మైండ్లో వస్తాయి. చూడడం నేర్చుకోండి, ఇన్వాల్వ్ అవ్వకండి. ఇంకోటి వచ్చి మీకు అలాంటి డైవర్షన్ ఎక్కువ, మైండ్ డైవర్షన్ అనేది మన మైండ్ మీద మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి కాన్షియస్నెస్ అవేర్నెస్లో ఉండాలి. వాటిని డైవర్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దీని యొక్క రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ తెలుసుకున్నారంటే మీ సమస్యకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది అన్నమాట.